హలో హ్యాపీ సండే టు ఆల్ అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అందరూ? నేనైతే ప్రొద్దున్నే లేచాను. ఆదివారం కూడా నాకు కాసేపు పడుకోవడానికి టైం దొరకట్లేదు. ఎందుకంటే మా ఆయన ఎర్లీగా వెళ్తారు కదా, పిల్లలకి స్కూల్ లేకపోయినా మా ఆయన అయితే ఖచ్చితంగా టైం టు టైం డ్యూటీకి అయితే వెళ్తారు కదా. పాపం ఆయనకి టైంకి టిఫిన్ పెట్టాలి కాబట్టి నేనైతే ఎర్లీగానే లేచాను. ముందుగా ఫస్ట్ అయితే లేవగానే ఇల్లు తూడ్చేసుకొని బాల్కనీలు 2 కడిగేసుకున్నాను. అంతా పని కంప్లీట్ చేసుకొని బ్రష్ చేసుకొని ఇంకా థైరాయిడ్ ట్యాబ్లెట్ కూడా వేసేసుకున్నాను అనమాట. ఇంకా రోజు చూపిస్తే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా అనేసి నేను ఇంకా ఇవన్నీ చూపించలేదు అనమాట. సో ఇంకా అవన్నీ పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత నైటే మనం చక్కగా క్లీన్ చేసి పెట్టుకుంటాం కిచెన్ కాబట్టి ఇంకా డైరెక్ట్ దూరిపోయి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేనైతే పూరి విత్ మసూర్ దాల్ చేస్తున్నాను అనమాట. పప్పు ఇదైతే ఇంకా ఎందుకంటే ఇడ్లీ దోశ కోసం అని నేనైతే ఏం నానపెట్టలేదు. అందుకనేసి చక్కగా ఇంకా పూరి వేడివేడిగా చేసుకొని తింటే బాగుంటుంది కదా అనేసి నేనైతే చక్కగా చేస్తున్నాను అనమాట. ఇంతకుముందు ఒకసారి నేను వీడియోలో మసూర్ పప్పుని మైసూర్ పప్పు అంటే ఒకరెవరో నాకు కామెంట్ చేశారనమాట. దాన్ని మసూర్ దాల్ అంటారు, మైసూర్ కాదు అనేసి. సో ఇంకా అందుకనే ఇప్పుడు దాన్ని గుర్తుపెట్టుకొని మరి ఇంకా చెప్తున్నాను అనమాట. ఇవాళ మసూర్ దాల్ చేస్తున్నాను. ఇది ఇంకా లంచ్లోకి కూడా, ఎందుకంటే ఇంత పప్పు టిఫిన్లోకి అయితే అయిపోదు, లంచ్లో కూడా అవుతుంది కదా, రెండింటికి యూజ్ అవుతుంది అనేసి ఇంకా పప్పు అయితే చేస్తున్నాను అనమాట. ఫటాఫట్ ఆల్రెడీ టైం అయిపోవడానికి వచ్చింది. ఎందుకంటే మా ఆయన కొంచెం లేట్ అటు ఇటుగా అయినా కూడా బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్ళిపోతారనమాట. అందుకనేసి టకా చేసేస్తున్నాను అనమాట. ఒకవైపు ఆల్రెడీ నేను పిండి కలిపి పెట్టుకున్నాను అనమాట ముందే చక్కగా, ఎందుకంటే నానుతుంది కదా అనేసి. ఆల్రెడీ పిండి నానుతుంది, ఒక పక్కన పప్పు అవుతుంది. ఆల్మోస్ట్ పప్పు అయిపోవడానికి వచ్చేసింది. ఇంకా ఫటాఫట్ పూరి ఫ్రై చేయడానికి నేను ఆల్రెడీ పూరీలు చేసి పెట్టుకున్నాను అన్నట్టు మా ఆయన కోసం అని. ఎందుకంటే మేము తర్వాత చేసుకుందాం, పిల్లలు లేచిన తర్వాత వేడివేడిగా తింటే బాగుంటుంది కదా అన్న ఆలోచన కొద్దీ మా ఆయన కోసం అని ఒక 4 అయితే ముందు చేసి పెట్టేశాను అనమాట. నేను ఆల్రెడీ ఇల్లు తుడిచి పెట్టాను కాబట్టి మా ఆయన లేచిన తర్వాత చక్కగా దేవుడికి అయితే పూజ చేసేస్తున్నారు అనమాట. ఇంకా ఆయన పని ఆయన చేస్తున్నారు. నేనైతే మా ఆయన కోసం 4 పూరీలు కాల్చి చక్కగా టీ అయితే పెట్టి ఆయనకైతే టైంకి అయితే ఇచ్చేసాను అనమాట. సో ఇవాళ సండే మార్నింగ్ అయితే ఈ షూట్ చేశాను వీడియో. సో వీడియో మీకు ఎట్లా అనిపించిందండి? వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ని, కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఆరాధ్య వ్లాగ్స్. మరో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.